పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు తారసపడగానే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మూత మోగింది. బస్తర్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇక తాజాగా ఒకరికొకరు ఎదురుపడడంతో ఈ భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు చెరబడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని విలువైన వస్తువులను అటు మావోయిస్టుల దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అబోజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు ఉనికి మరోసారి అయితే బయటపడిందని చెప్పాలి. మార్చ్ డివిజన్ పరిధిలోని అబోజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూమింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే డిఆర్జీ అటు ఐటీబీపీ భద్రతా బలగాలు సంయుక్తంగా అయితే మావోయిస్టులకు చెందినటువంటి ఒక డెన్ అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్థావరాన్ని ముట్టడించే సమయంలో కూడా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఇరువైపులా 2 గంటల పాటు కూడా తీవ్రమైనటువంటి ఎదురుకాల్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఇందులో ఈ యొక్క ఎదురుకాల్పుల్లో పోలీసుల కాల్పుల్లో కొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెంది ఉండొచ్చని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల వెనుక అసలు ఏం జరిగింది అనే విషయానికి అసలు ఒకసారి వస్తే కనుక ఈ యొక్క ఘటన ఉదయం 11 గంటల ప్రాంతాల ప్రారంభమైంది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతం. ఒకటైనటువంటి మార్చ్ డివిజన్ లోనే ఒక దంతా కూడా దండకారణం అమూజ్మడ్ అడవులు అంటారు. ఈ అడవుల్లో పోలీసులు ముందుగా ఇంటెలిజెన్స్ ఆధారంగా అయితే స్పెషల్ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. ఈ ఆపరేషన్ లో నక్సల్ కంపెనీకి ఉన్నటువంటి నెంబర్ 1 కమిటీ ఏదైతే యూనిట్ ఉందో ఈ యొక్క దండకారంలో లోతుగా వెళ్లి కూలింగ్ కూడా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఒకసారిగా ఎదుర్కొనడంతో కాల్పులు తెచ్చుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. 2 గంటల పాటు కూడా తీవ్రమైన కాల్పులు జరిగాయని చెప్పని పోలీసులు చెప్తున్నారు. అడవిలో ఉన్న భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా అంటే పథకంగా కూడా ముందుకు కదిలాయి. ముందుగా ఎదురుగా ఉన్నటువంటి మావోయిస్టు పోలీసులపై విరుసుకుపడడంతోనే అయినప్పటికీ భద్రతా బలగాలు మొత్తం బీటైనటువంటి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అలాగే కొంత సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే కూమింగ్ కంటిన్యూ అవుతుందా? అంటే మావోయిస్టులు ఎదురుపడ్డారని చెప్తున్నారు. ఎవరైనా పోలీసులకు చిక్కారా? ఇప్పటి వరకు అయితే భద్రతా బలగాలు ఒక్కసారిగా ఆ యొక్క ఢిల్లీని చుట్టుముట్టినటువంటి సమయంలోనే వారు పారిపోయిన అడవిలోకి తప్పించుకొని పోయినట్లుగా అయితే మనకు ఎస్పీ ఒక ప్రకటన అయితే వెలువడించారు. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే పోలీసుల అదుపులో ఉన్నారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు కొంత సమాచారం అయితే అందాల్సి ఉంది. మొత్తంగా అడవిలో ఈ యొక్క పారిపోయినటువంటి అడవిలోకి వెళ్ళిపోయినటువంటి మావోయిస్టుల కోసం అయితే ఇప్పటి వరకు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 2 గంటల పాటు కూడా ఈ యొక్క కాల్పులు కొనసాగినప్పటికీ మావోయిస్టులు అయితే కొంతమంది గాయాల పాలి అడవిలోకి అయితే తప్పించుకొని పారిపోయినట్టుగా కూడా భద్రతా బలగాలు వైర్లెస్ మెసేజ్ ద్వారా ఎస్పీకి తెలిసిన నేపథ్యంలో వారు అధికారికమైనటువంటి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఘటనా స్థలంలో ఇప్పటి వరకు కూడా మనకు భారీగా అయితే ల్యాప్టాప్లు ఢిల్లీకి సంబంధించినటువంటి మావోయిస్టు ఢిల్లీకి సంబంధించినటువంటి భారీగా 14 ల్యాప్టాప్లు అటువైపు వాకీ టాకీలు 6 లక్షల రూపాయల నగదు కూడా టిఫిన్ బాంబులు ఎలక్ట్రానిక్ వైర్లు ఇతర పేలుడు పదార్థాలు కూడా భారీగా స్వాధీనమయ్యాయని చెప్పి ఈ నగదు మొత్తం కూడా నక్సల్ తాలూకా ఏదైతే పండుగలో సంబంధం ఉందా లేక ఇతర దురుద్దేశానికి ఏదైనా వినియోగించేందుకు ఉద్దేశించిందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అంతేకాదు అక్కడ స్వాధీనమైనటువంటి ల్యాప్టాప్ లోపల ముఖ్యమైనటువంటి కమ్యూనికేషన్ డేటా కానీ ప్రాంత వివరాలు కానీ ప్రాంతీయ నక్సలైట్ల నేతల మధ్య
మారిపోయిన మెసేజ్ ఉండే అవకాశం ఉంది కూడా చెప్తున్నారు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.